ముందు అందరికంటే ముందు మీరు చాలా ముందున్నారు, మేము అభ్యర్థులను ప్రకటించేసుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళంతా అభ్యర్థులు కాదు ఇన్ఛార్జీలు అని చెప్తున్నారు. మీ అవతల మీకు అపోనెంట్ తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ప్రకటన పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీ అయితే నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఆ స్థాయిలో అంత ముందుగా అభ్యర్థుల ప్రకటన చేయడం. సో మీరేంటి, మీరు ఎప్పుడు లిస్ట్ ఇస్తున్నారు? తెలుగుదేశం పార్టీ చాలా మీకంటే ఎక్కువ రెడీగా ఉన్నట్టు కనపడుతోంది. ఒకటి వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఇహా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే. పర్లేదు సార్, ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సీట్లు కూడా తొందరగా ప్రకటించేసుకోవాలి, అభ్యర్థులను అనౌన్స్ చేసేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసి మళ్ళీ వారం సర్వే చేసి మార్పులు చేర్పులు కూడా ఉంటాయని చెప్పాడు. మీరు దాన్ని మాత్రం కోట్ చేయట్లా. అవునా? అభ్యర్థుల్ని ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు వీళ్ళు కానీ పనితీరు బాగోపోతే వారం సర్వేలు చేసి మారుస్తానని చెప్పాడు సార్. ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు ఫైనల్ కాదు అని. 2 విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గంలో బోండా ఉమా గారిని అనౌన్స్ చేశారు. అది రేపు పొద్దున బీజేపీ అడుగుతుంది. బీజేపీ అడిగితే మరి రేపు పొద్దున తెలుగుదేశం అభ్యర్థి అక్కడి నుంచి మరి బీజేపీలో పంపించి అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారా, లేదంటే మళ్ళీ ఆయన త్యాగరాజు లాగా ఆయన కూడా త్యాగం చేయమని బీజేపీ ఇంకో అభ్యర్థిని అనౌన్స్ బీజేపీ అభ్యర్థి అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడైనా 1 మార్పులు చేర్పులు ఉంటాయని. ఎల్లుండి 16వ తారీఖున 175 అసెంబ్లీ ప్లస్ 25 పార్లమెంట్ అభ్యర్థుల్ని లాస్ట్ టైం ఎలా అయితే అనౌన్స్ చేసాం, లాస్ట్ టైం అనౌన్స్ చేసింది మార్చి 17. ఈసారి ఇంకో రోజు ముందుగానే మార్చి 16న. మార్చి 16 లాస్ట్ టైం కంటే మొత్తం అందరినీ అనౌన్స్ చేసేస్తారా? పార్లమెంట్ అసెంబ్లీ అన్ని మొత్తం 175 ప్లస్ 25 ఒకేసారి అనౌన్స్ చేయబోతా ఉన్నాం. పోయినసారి కూడా అలానే అనౌన్స్ చేసాం, ఇప్పుడు కూడా అలానే అనౌన్స్ చేయబోతున్నాం. సో ఇప్పుడు దాకా ఇన్ఛార్జీలు వేసాం. ఎక్కడన్నా 1 వాళ్ళ పనితీరు మళ్ళీ కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ ఇక్కడ కానీ సరిగ్గా అక్కడ కలుపుకోలేకపోతే మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయని కొన్ని చోట్ల చెప్పాం. దానిలో భాగంగానే మార్పులు చేర్పులు ఉన్నాయి. ఫైనల్ లిస్ట్ 175 ప్లస్ 25 ఎల్లుండి మార్చి 16వ తారీఖున ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయబోతున్నారు. ఇది క్లియర్. ఇంకో రెండో అంశం వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు అనౌన్స్ చేసినా చూస్తే దీపక్ రెడ్డి గారు మరి ఒకళ్ళకి నియోజకవర్గంలో 6-10 మంది కాంపిటీషన్ ఉంటే మరి వేమిరెడ్డి గారు వారి భార్యకి ఎక్కడ సీట్ ఇచ్చారు సార్? కొవ్వూరు నియోజకవర్గంలో ఎట్ట సీట్ ఇచ్చారు? అంటే కొవ్వూరులో 6 కాదు కదా, ఒక్కళ్ళు కూడా కాంపిటీషన్ లేరా? నూజివీడులో ఒక్కళ్ళు కూడా కాంపిటీషన్ లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నటువంటి ఎవరైతే పార్థసారథి గారికి సీట్ ఇచ్చారా? నేను గుంతకల్ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తానని చెప్పి. అలానే మీరు చూస్తా ఉంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి 6-10 మంది లేరు ఆడ కాంపిటీషన్. ఆనవ రామనారాయణ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్చి మరీ ఆయనకి సీట్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? అంటే తెలుగుదేశం టికెట్ కోసం అడుగుతున్న వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాంపిటీషన్ లో 5-6 వాళ్ళు కూడా జాయిన్ అవుతారని. అంతే కదా సార్, వాళ్ళ టికెట్ కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు, పక్క పార్టీ నుంచి కూడా కాంపిటీషన్ ఉంది అని అర్థం చేసుకోవట్లేదు. దీపక్ రెడ్డి గారితో కాదు కానీ ఎవరో తెలుగుదేశం ప్రతినిధితో నాకు గుర్తులేదు, మీతోనే డిబేట్ లో లిక్కర్ స్కామ్ వల్ల ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి కూడా వచ్చేసింది. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీలు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మరి మాకొంట రాఘవకి రేపు పొద్దున సీట్ ఇవ్వబోతున్నారు ఒంగోలు పార్లమెంట్ నుంచి. ఇదే గుమ్మనూరు జయరాము పెద్ద దొంగ ఇవాళ పునీతుడు అయిపోయాడు. అంటే వీళ్ళకి 175 సీట్లలో పోటీ చేయడానికి ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కావాలి, ఇంకో పక్క జనసేనకు ఒక 21, ఇంకో పక్క బీజేపీకి ఒక 10. సో ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది పోటీ చేస్తారు? అంటే వాళ్ళు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాభూతులు తిడతా ఇదే పిఠాపురం మొదలుకొని విశాఖపట్నం నుంచి అవతల పుట్టపర్తి దాకా మొత్తం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా ఏ విధంగా తెలుగుదేశం జెండాలు తగలబెట్టి నారా లోకేష్ ని చంద్రబాబు పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళు మొన్న మా మీద విమర్శలు చేశారు. ఏమని? ట్రాన్స్ఫర్లు చేస్తారా? 2019లో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు గెలిచిన వాళ్ళకి మీరు ఎందుకు సీట్లు ఇవ్వలేదని చెప్పి ఇదే దీపక్ రెడ్డి గారు ఎంతమందిని మారుస్తున్నారంటే మీ మీద వ్యతిరేకత ఉంది కదా అని మాట్లాడారు. నేను మొత్తం లిస్టు తయారు చేశాను సార్. అందుకనే మొట్టమొదటి 94 మందిని అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. దాంట్లో 37 మందిని 2019లో సీట్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు 37 మందిని ట్రాన్స్ఫర్ చేశారా? ఒకటి మార్చారా? అభ్యర్థులు మార్చారు సార్. అభ్యర్థులు మార్చారు. అంటే ఇప్పుడు మీకు ఎర్రగొండపాలెం, మాచర్ల, సత్తెనపల్లి అని చూసుకుంటే పోయినసారి వాళ్ళు పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు లేడు, కొత్త అభ్యర్థి వచ్చేసాడు. 37 మంది ఏది మొదటి లిస్ట్ లో. రెండో లిస్ట్ లో చూస్తే రెండో లిస్ట్ లో 34 మందిలో 21 మంది అంటే ఈ రోజు అనౌన్స్ చేసిన లిస్ట్ లో. అంటే మొత్తంగా 128 మందిని తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తే 58 మంది పోయినసారి పోటీ చేసిన క్యాండిడేట్ లేరు, కొత్త క్యాండిడేట్లు. అవును, కొత్త క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేస్తే తప్పు కాదు. ట్రాన్స్ఫర్ చేస్తే తప్పు కానీ కొత్త క్యాండిడేట్లు ఇస్తే తప్పేంటి? తప్పు కాదు, తప్పని అంటారు వాళ్ళు. దాంట్లో ట్రాన్స్ఫర్ కూడా ఉంది. ఇప్పుడు గోపాలపురం పోయినసారి కంటెస్ట్ చేసిన ముమ్మడి వెంకటేశ్వరరావుకి ఈసారి కొవ్వూరు ఇచ్చారు. పోయినసారి కొవ్వూరులో కంటెస్ట్ చేసినటువంటి పాయకరావుపేట అనిత్ గారికి మళ్ళీ పాయకరావుపేట పంపించారు. ట్రాన్స్ఫర్ ఇంకా ఆన్లైన్ లో ఉంది, ఎక్కడికనేది ఇంకా క్లారిటీ రాలా. మరి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తేనేమో సంసార పక్షం, అవతలాలు చేస్తేనేమో వేరే పక్షం.
అంటే ఇట్లాంటి రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. మార్పులు చేర్పులు నేను తప్పంటలేదు సార్, వాళ్ళు తప్పన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉండాలి. ఎందుకంటే మార్పులు చేర్పులు మొన్న బీజేపీ 195 మంది అనౌన్స్ చేస్తే 33 మందిని మార్చింది సిట్టింగ్లకి ఇవ్వాల. సో దేశవ్యాప్తంగా ఎంపీల్లో కూడా 300 మంది ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు ఎంపీలు. మా పార్టీలో కూడా పోయినసారి 151 మందిలో 67 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, 56 మంది ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్. సో మార్చడానికి మేము తప్పు అట్లా, కానీ మేము మారిస్తే మా మీద రోజు సార్ దాదాపుగా ఒక 20-30 రోజులు రోజు నానా యాగి చేశారే ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారని. మరి ఇదే సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఆనవ రామనారాయణ రెడ్డి, మరి ఆ స్థానం ఎందుకు ఇవ్వకుండా అదే వెంకటగిరి ఎందుకు ఇవ్వలేదు, ఆత్మకూరు ఎందుకు పంపించారు? మరి ఇదే సిట్టింగ్ మంత్రిగా ఉన్నాడు కదా మొన్నటిదాకా గుమ్మనూరు జయరాం, ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు నూజివీడికి మీరు? సో ఇలా చాలా ఉంది లిస్ట్ చెప్పుకోవాలంటే. మరి ఇటువంటి సమాధానం చెప్పాలి కదా. అడుగుదాం చేస్తేనేమో ఇది వేరే వాళ్ళు చేస్తే అదే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. రెండు, మేము 3 పార్టీలు కలిసి మా మీద ఒకళ్ళ మీద యుద్ధానికి వస్తున్నందుకు నిజంగా కూడా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే ఒకళ్ళేమో జాతీయ పార్టీ, దేశంలో మేము 400 వస్తాయి 370 వస్తాయి రోజు సోది. ఇంకొకళ్ళేమో అసలు నా అంత మగాడు లేడు, 45 ఏళ్ళ ఇండస్ట్రీ నాది. ఇంకో ఆయన అసలు నేను లెగిస్తే మనిషిని కాదు, నేను త్యాగరాజుని, అసలు నేనంటే ఏంటో చూపిస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, చెప్పులతో కొడతా, పేకలతో బిస్కెట్ చంపేస్తా అంటాడు ఇంకో ఆయన. ఇలా ముగ్గురు కలిసి నా ద్వారా మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకపోతే వేయొద్దని చెప్పి సింగిల్ వార్డ్ తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి వస్తుంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది సార్ నిజంగా. సరే మీరు మీ ఆరోపణ